న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు అన్యాచురల్ క్యారెక్టర్స్ చేయడానికి తాపత్రయపడుతున్నాడు. దసరా మూవీ నుండి ఆ రకంగా ముందుకెడుతున్నాడు. దసరా కథ 1980 నాటిది కాగా ఇప్పుడు అదే చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో చేస్తున్న ది ప్యారడైజ్ ఇంకా పాత కథ. తాజాగా ఈ సినిమా నుండి గ్లిమ్స్ విడుదలైంది. మదర్ స్టేట్మెంట్ పేరుతో వచ్చిన ఈ గ్లిమ్స్ ను రా స్టేట్మెంట్ అంటూ మేకర్స్ పేర్కొన్నారు. అంతేకాదు రా ట్రూత్, రా లాంగ్వేజ్ అంటూ ఓ డిస్క్లైమర్ కూడా వేశారు. కాకుల కథను చెప్పబోతున్నానని శ్రీకాంత్ ఓదెల ఇందులో పేర్కొన్నాడు. అలాంటి కాకులు ఆయుధం పడితే ఎలా ఉంటుందో ఈ గ్లిమ్స్ లో రుచి చూపించాడు. అయితే సంథింగ్ స్పెషల్గా పాత్రలను తీర్చిదిద్దే క్రమంలో నానిని పూర్తిగా కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. 2 జడలతో ఉన్న నానిని ఆయన అభిమానులు తెలుగు సినీ జనాలు ఏ మేరకు ఓన్ చేసుకుంటారన్నది పక్కన పెడితే ఇతర భాషల్లో వారికి మాత్రం ఇదో ప్రయోగాత్మక చిత్రం అనే భావన కలుగుతుంది. మన దర్శకులు కేజీఎఫ్ హ్యాంగ్ ఓవర్ నుండి ఇంకా బయటకు రాలేదనే భావన కూడా ఈ వాయిస్ ఓవర్ వింటుంటే, విజువల్స్ చూస్తుంటే అనిపిస్తుంది. ఏదేమైనా నాని, శ్రీకాంత్ ఓదెల మాత్రం ఓ సరికొత్త ప్యారడైజ్లోకి ప్రేక్షకులను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీనిని చూస్తుంటే దసరాను మించిన రానెస్ ఈ మూవీలో ఉంటుందని అనిపిస్తోంది. అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ మూవీలో నాని తల్లి పాత్రను సోనాలి కులకర్ణి చేస్తోంది. మార్చి 26న ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. విశేషం ఏమంటే ప్రియదర్శి హీరోగా నాని నిర్మిస్తున్న కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడీ మూవీ కూడా మార్చి 14ని జనం ముందుకు వస్తోంది. సో కేవలం 2 వారాల గ్యాప్లో నాని నిర్మిస్తున్న సినిమా, నాని హీరోగా నటిస్తున్న మూవీ జనం ముందుకు రాబోతున్నాయన్నమాట.